రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. కానీ గత ఎన్నికల్లో వచ్చిన 151 నెంబర్ చూసి కళ్ళు నెత్తికెక్కి 175కి 175 గెలుస్తామని బీరాలు పలికిన వారికి చావు తప్పి కన్నులొట్టబోయినట్టు వచ్చిన 11 నెంబర్ చూసి షాక్ కొట్టడమే సహజమే. రాజకీయాల్లో కూడా గెలిచినప్పుడు అహంకారం, ఓడినప్పుడు వైరాగ్యం ఉండకూడదు. రంగం ఏదైనా స్థితప్రజ్ఞత ముఖ్యం. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయి గెలిచిన ఆ ఒక్క రాపాక కూడా చీకొట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఏమాత్రం జంకలేదు పవన్ కళ్యాణ్. ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు, కసిగా పనిచేశారు. వైసీపీ నాయకులు మానసికంగా హింసిస్తున్న, మానసిక అత్యాచారం చేస్తున్న, వ్యక్తిగత వ్యవహారాల్లోకి దూరి కెలుకుతున్న, వ్యక్తిత్వహననం చేస్తున్న ఓపిగ్గా భరించారు పవన్ కళ్యాణ్. అనుకున్నది సాధించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత జగన్ వైరాగ్యంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత గత వారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల రిజల్ట్ చూశాక షాక్ అయ్యా, ఇదేంటి ఇంత చేస్తే ఈ ఫలితం ఏంటి, అసలు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామనిపించింది అని తన ఆవేదనను పార్టీ నేతలతో పంచుకున్నారట జగన్. ఆ మాటలు విని కొందరు బాధపడితే మరికొందరు లోపలే నవ్వుకున్నారట. నాయకుడు అన్నవాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్యాడర్కు భరోసా ఇవ్వాలి, అండగా నిలబడాలి. కానీ తమ అధినేత జగన్ నుంచి అస్త్ర సన్యాసం చేసేలా వచ్చిన వైరాగ్యపు మాటలు వైసీపీ నేతల్ని కూడా అయోమయానికి గురి చేస్తూ ఉన్నాయి.